మళ్ళీ అసలు ఇంత థిక్గా మీడియా మిత్రులందరినీ చుట్టూ కెమెరాలతో చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక సినిమా దీంట్లో ఇంకో సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది. అట్లాగే జూలై 1న ఈ పక్క కమర్షియల్ అనే సినిమాతో మీ ముందుకు వస్తుందని తెలుసు. గోపిచంద్ రాశి, నెక్స్ట్ రావు రమేష్ గారు, సత్యరాజ్ గారు, సప్తగిరి, ఇట్లా అందరూ నా టీం మొత్తం ప్రతిరోజు పండుగ తర్వాత మా సేమ్ కాంబినేషన్లో GA2 UV మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాని నా ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని పెట్టుకుంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఫైట్స్ కానీ మామూలుగా సాంగ్స్ కానీ అన్ని రకాలుగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని ఒక్క ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది. వాళ్ళ యూత్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది పక్కా కమర్షియల్ ఫిల్మ్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. జూలై 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని, ఈ సీజన్లో వచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డెఫినెట్గా మిస్ అవ్వరని. వరల్డ్ వైడ్ యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. యూఎస్లో ఉన్న ఆడియన్స్ కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని మళ్ళీ మాకు మంచి ఎనర్జీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జూలై పక్క కమర్షియల్ రిలీజ్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. మొత్తం ఫైనల్ కాపీ కూడా అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది థియేటర్స్లో. సో మీరందరూ కూడా ఎప్పుడు మా GA2ని కానీ UV క్రియేషన్స్ కానీ మీరందరూ కూడా ఆశీర్వదించినట్టే ఈ సినిమాను కూడా ఆశీర్వదించి అన్ని సినిమాల్లాగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్క్ అంటే 100% ఏంటంటే అది ఒక ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూసి కడుపారా నవ్వుకుని వెళ్ళే సినిమాలు ఉంటాయి. ఒక బలబల మగోడు కానీ, మొన్న ప్రతిరోజు పండుగ కానీ, ఇట్లాగా తనది ఏ సినిమా తీసుకున్నా కూడా తను నిర్మించిన సుమారు 9 సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్కి చాలా ముందు ప్లేస్మెంట్ ఇస్తాడు. అదేవిధంగా ఈ సినిమాలో ఏంటంటే తను ఎప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కమర్షియల్ యాంగిల్ కూడా, అంటే గోపీచంద్ గారికి ఏదైతే ఒక హీరోయిజంలో పట్టు ఉంటుందో ఆ పట్టును కూడా మిస్ అవ్వకుండా ఇటు ఎంటర్టైనర్ గాను అటు ఒక మాస్ ఎలిమెంట్ని పెట్టుకుని ఒక మాస్ ఎంటర్టైన్మెంట్గా దీన్ని చాలా బాగా ఆయన తీయడం అనేది జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా నుంచి మీకు అందరికీ గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి. రేట్లు కూడా చాలా ఎమికబుల్గానే తీసుకొచ్చాం. నైజాంలో చాలా థియేటర్స్ కూడా చాలా మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా 160+ GST అంటే రౌండ్ ఫిగర్ నియర్లీ 195 అంత వస్తుంది. దానికి అందరూ కూడా ఇంచుమించు 90% ఆఫ్ ద థియేటర్స్ సముఖంగా ఉన్నారు. ఒక 2-3 మల్టీప్లెక్సెస్ మాత్రం రేట్లు తగ్గించడానికి ఏంటంటే వాళ్ళ ప్రీమియం థియేటర్స్ మేము తగ్గించలేమని చెప్పి ఒక 2-3 మల్టీప్లెక్సెస్ చెప్పారు. ఆ 2-3 మల్టీప్లెక్సెస్ తప్పితే మిగతా అన్నీ కూడా ఇంచుమించు 195 రూపీస్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్స్ ఏదైతే సిటీలో ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడింగ్ GST 150 రూపీస్. హెడ్ క్వార్టర్స్ దాటిన తర్వాత ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా 110 రూపీస్కే తగ్గించడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మీరందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి లేదా ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఎంటర్టైనర్ని హ్యాపీగా చూసి ఎంటర్టైన్ అవడానికి తీసుకున్న నేను ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఎక్స్ట్రా రేట్లు లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తే ఇంకా ఈ సంస్థతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకెళ్తాం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా సమస్యల్లో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడే బయటకు వస్తుంది. ఇంకా స్టిల్ దేర్ ఆర్ సో మెనీ ఈజ్ దేర్, వీఆర్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇట్లాంటి చిన్న కరోనా తర్వాత ఈ ప్రేక్షకులు కానీ మీడియా కానీ అందరూ కూడా మా భుజాలు తట్టి మాతో పాటు ఉండవలసిన సమయం ఇది. డెఫినెట్గా మీ అందరూ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ టీమ్ యూనిట్కి నిజంగా ఇంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇంకా ఎల్లుండ రిలీజ్ కాబట్టి అందరం కూడా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ప్రెస్ మీట్ కూడా అవ్వచ్చు మా వైపు నుంచి. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలుద్దాం.
ఇప్పుడు ఇది ఈ సినిమాకి పనిచేసిన యూనిట్కి J2 సంస్థ తరపున, UV సంస్థ తరపున పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా హీరో గారు గోపీచంద్ గారు, రాశికన్న గారు, అదేవిధంగా సత్యరాజ్ గారు, మన రావు రమేష్ గారు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టెక్నీషియన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇస్తాడు. ఈ సినిమా టైటిల్ తగ్గట్టు పక్కా కమర్షియల్గా మీకు ఎంతవరకు ఈ సినిమా వర్కౌట్ అయిపోతుంది? అంటే 100% కరోనాలో చాలా బడ్జెట్ పెరిగింది. బికాస్ ఆఫ్ నియర్లీ ఇది సినిమా చూసుకుంటే కనుక 2020 డిసెంబర్లోనే షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. బట్ నియర్లీ 8 months మేము కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఇంచుమించు 8 months మేము వెయిట్ చేయవలసి వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇంట్రెస్ట్లు అనేది చాలా బర్డెన్గా మారినాయి మాకు. బట్ మారుతికి, హీరో గారికి, ఎస్పెషల్లీ హీరో గారికి హిందీ డబ్బింగ్ మీద ఉన్న పట్టుతో ఈ సినిమా నియర్లీ థియేటర్లో ఈరోజు ఒక మినిమం చేసినా కూడా బయటపడే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రాఫిట్స్ అనేది అది ఎంత హిట్ అయితే అంత ప్రాఫిట్స్ వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ ఏ సేఫ్ మోడ్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టరీస్ ఆర్ సేవ్డ్ అస్. ఇప్పుడు లేనంతగా దాదాపు 4 రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నారు. అంటే సాధారణంగా అంతకుముందు ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు సినిమా పబ్లిసిటీ చేస్తే సరిపోయే జనాలకు చేరువైంది. కానీ ఈ సినిమా దాదాపు 4 రోజుల నుంచి కూడా మీరు జనాల్లోనే ఉన్నారు. సో ఎట్లా ఆరాధించబోతున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఇది చాలా స్ట్రాటజిక్గా తీసుకున్న డెసిషన్ అండి. 1 month బిఫోర్ నుంచి దీన్ని ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్యలో చూస్తున్నాను చాలా 10 రోజుల ముందు, 15 రోజుల ముందు స్టార్ట్ చేస్తే ఇదివరకు ఏంటంటే మనకు హోర్డింగ్స్ ఉండేవి. అదేవిధంగా ఓళ్ళల్లో పోస్టర్స్ బాగా వేయగలిగే వాళ్ళు. ఇప్పుడు రాజమండ్రి లాంటి టౌన్స్లో కూడా పోస్టర్స్ అలౌ చేయట్లేదు. సో టీవీస్ అంటే ఇదివరకు న్యూస్ ఛానల్స్ ఉండి బాగా దగ్గరికి రీచ్ అవ్వడానికి దీన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా యూట్యూబ్స్ మీదకి అండ్ యాప్స్ మీదకి వెళ్ళిపోయారు. ఆ యాప్స్లో మన సినిమా అనేది చాలా తక్కువ స్పేస్ మనకి యాప్స్లో కానీ యూట్యూబ్లో కానీ. ఎందుకంటే వాడు ఎప్పుడు కాలితే అప్పుడు చూడొచ్చు న్యూస్ కానీ ఏదైనా. ఇదివరకు ఏంటంటే వాడు ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు, ప్రేక్షకుడు అనే అతను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు, నైట్ ఎప్పుడన్నా డిన్నర్ చేసినప్పుడు టీవీ న్యూస్ కంపల్సరీ చూసేవాడు. ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళిపోయాక ఫోన్ చూస్తుంటారు. సో ఆ ఫోన్లో యూట్యూబ్స్లో కానీ యాప్స్లో కానీ మనం వెళ్ళాలంటే మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యాడ్స్ అన్ని దాని మీద ఉంటాయి, మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ చేయాలన్నా, లేదంటే ఒక సినిమా పబ్లిసిటీ జనాల్లోకి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలామంది దెబ్బతింటుంది కూడా అక్కడే. చాలా అహెడ్కి వెళ్ళాలి. ఇదివరకు మీడియం ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక కూడా సినిమా మీడియం స్లో అయింది. ఇది చాలామంది ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు. ఇంకా పాత పద్ధతులు ఏంటంటే మనం 15 రోజుల ముందు వేస్తే పోస్టర్లు వేస్తాము, లేదా టీవీలో యాడ్లు వేస్తున్నాము, పేపర్లో యాడ్లు వేస్తున్నాము. అంటే ఇప్పుడు ఆ స్పేస్ అంతా కూడా చాలా తగ్గి 50% ఆన్లైన్ స్పేస్ తీసుకుంది. ఆన్లైన్లో వీ హ్యావ్ టు మనము డేట్కి చాలా ముందు ఉండాలి. అంటే టికెట్స్ రేట్ తగ్గించాము, మా సినిమా ఇంత అని చెప్పుకోవడం పరిస్థితులు వచ్చాయి. సో ఒకవైపు గవర్నమెంట్ ద్వారా మనం సినిమా టికెట్లు తగ్గించేది మహాప్రభుని వేడుకున్న సమయంలో నిర్మాతలే మా సినిమా టికెట్ ధర ఇంత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని ఏ సెన్స్లో వెళ్ళింది జనాలు? అంటే టికెట్ అనేది సినిమా బట్టి, సినిమా పెట్టిన మన బడ్జెట్ బట్టి, ఇట్లు బట్టి నిర్ణయించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడికి ఒకసారి ఒక ట్రైలర్ చూసాక అక్కడ అంచనాకు వస్తున్నాడు. ఇది హై బడ్జెటెడ్ ఫిల్మ్ అన్నప్పుడు నిజంగా ఆడిని మనం ప్రేక్షకుని 300 రూపాయలు అడిగినా, 400 రూపాయలు అడిగినా హీఈస్ రెడీ టు స్పెండ్. వెన్ హీ ఫీల్స్ లైక్ ఇది మీడియం బడ్జెట్ సినిమా అన్నప్పుడు కూడా మీరు 400 రూపాయలు అడిగితే డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే నేను ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుంది. సో మన సినిమా బట్టి మనం రేటు వాళ్ళకి పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్లెక్సిబుల్ రేట్ ఇచ్చింది గవర్నమెంట్, ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి. ఆ ఫ్లెక్సిబుల్ రేట్ని మనం మిస్యూజ్ చేసుకుంటే మాత్రం చాలా దెబ్బతింటాం. ఒక సినిమాకి, ఒక ప్రేక్షకుడికి ఈ సినిమాకి నేను ఇంత రేట్ అయితే థియేటర్కి వెళ్ళి హ్యాపీగా నేను చూస్తాను అనేది మన సినిమా రేంజ్ బట్టి, మన సినిమా క్వాలిటీ బట్టి, మార్కెట్ బట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనము ప్రతి సినిమాకి 300 రూపాయలు 400 రూపాయలు పెడితే సర్టెన్ ఏ టైం దే డోంట్ కమ్ టు ద థియేటర్స్. బికాస్ వాడు 1000 రూపాయలు పెడితే హ్యాపీగా ఓటీటీలో 30 రోజుల తర్వాత, 35 రోజుల తర్వాత చూసుకోవాల్సినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో డీజిల్ ఖర్చు పెట్టుకుని, బండి కింద పార్కింగ్ చేసుకుని అంతంత 1600, 1700 రూపాయలు పెట్టి ఎందుకు టికెట్లు కొంటారు? సో ఏ సినిమాకి ఎంత ఉండాలనేది అది ప్రొడ్యూసర్కి నాలెడ్జ్ ఉండాలి. అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. సార్, ఒక సినిమా కథ వినేటప్పుడు ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. సో మీరు విన్నప్పుడు మీకు ఏమి ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది? నాకు మోర్ దాన్ ఎమోషన్ కన్నా నేను ఎంటర్టైన్మెంటే చూస్తానండి. ఎందుకంటే వీళ్ళ కమర్షియల్ క్యాండిడేట్స్ బాగా. ఎందుకంటే ఫస్ట్ కథ చెప్పేటప్పుడు
వీళ్ళని నవ్వించలేకపోతే వీళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. అంటే ఇది మనకు ఒప్పుకోరేమో, ఇది పని అవదేమో. అరవింద్ గారు మరి ఏంటి ఏదో నీతులు చెప్పడానికి తెచ్చాడండి మన దగ్గరికి ఏంటంటూ అరవింద్ గారు అయితే మరి దారుణంగా చూస్తారు అసలు ఇట్లాగా పైనుంచి కింద దాకా. ఈ కథని నా దగ్గరికి ఎలా తెచ్చాడు ఒక్కొక్క మనిషికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు మేక్ చేసినంత హానెస్ట్ ఫిల్మ్ నేను చేయలేను, బికాస్ దే బిలీవ్ ద ఎమోషన్స్. నా జడ్జిమెంట్ ఎంటర్టైనర్, సో వాళ్ళు వచ్చి ఎంటర్టైనర్ చేయకూడదు, నేను వెళ్ళి ఎమోషన్ చేయకూడదు. చేస్తే వాళ్ళ తప్పు చేస్తారు, ఇటు నేను తప్పు చేస్తాను. స్ట్రెంత్ బిలీవ్ చేసి నేను వెళ్తున్నాను అంతే. అదే డార్లింగ్, ఎవరిని ఎలా వాడితే పని వద్దు మీకు బాగా తెలుసు అంటున్నా. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఇరువరకు మేము వాడేవాళ్ళు, ఇప్పుడు ఏమో అందరూ మమ్మల్ని వాడేస్తున్నారు. మారుతి గారు, లెటర్ వేలో అంటే ఫన్ జనరేట్ చేస్తూనే ఒక పాయింట్ ఆడియన్స్లో ఆలోచన చేసేలా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినట్టు. సో దీనిలో లీగల్గా వెళ్ళడం జరిగింది కదా, సో ఎట్లా ఉంటుంది లీగల్ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా లీగాలిటీలో అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అది మహాసముద్రం. అంటే మనకి రకరకాల జోనర్స్లో కోర్టు కూడా ఒక జోనర్. అంటే మన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే హీరోలు పోలీసు క్యారెక్టర్లు, డాక్టర్లు అవి చేసే దీంట్లో లాయర్ కూడా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు. అలాంటి దీంట్లో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా లాయర్స్ చాలా తక్కువైనాయి. ఇప్పుడు వకీల్ సాబ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే అది పింక్ సినిమా నుంచి అది రీమేక్ చేసుకుని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో లాయర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చేస్తున్నారు. ఈ లాయర్ క్యారెక్టర్ హీరోలు, పెద్ద హీరోలు చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా. దాని ద్వారా ఏంటంటే ఓ చిన్న మెసేజ్ చెప్తే డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే నా రేంజ్లో నేను ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్కి అంటే మెయిన్ ఏ సిస్టంలో అయినా మనకి కమర్షియాలిటీ ఉండొచ్చు, కానీ జ్యుడిషియరీ సిస్టంలో కమర్షియాలిటీ ఉండకూడదు అని చెప్పే పాయింట్ని యాక్చువల్గా మా వేలో ఫన్ వేలో చెప్పుకుంటూ లాస్ట్కి అది చెప్పడం జరిగింది ఈ సినిమాలో మెయిన్. బట్ అలాని ఒక క్లాసులు పీకినట్టు ఎక్కడ ఉండదు సినిమా. చాలా నీట్గా ఎంటర్టైన్ అవుతూ ఒక 2 hours పాటు నవ్వుకుంటూ నేను ఏది కూడా అలాగే చెప్తాను. లేకపోతే డైరెక్ట్గా ఈ నీతులు చెప్పడానికి కూర్చోబెట్టాడు అనుకుంటే ఇంకా అది ఎలాగో చూడు. అందుకని ఆ టైప్ కాకుండా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని చెప్తూ ఎంటర్టైన్ చేశానండి. మారుతి గారు సార్, మీ తర్వాత 2 సినిమాలు చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా ఆ 2 సినిమాల ముందు వచ్చే సినిమా ప్లస్ కొంచెం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి బయట, ఏమన్నా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదండి, ఎందుకంటే ఈ సినిమా ఏంటో తెలియకుండానే నాకు ఆ 2 సినిమాలు ఇచ్చారు కదా ఫస్ట్. అలా వచ్చేటైతే కనుక ఈ 2 సినిమాలు ముందు అది ఏమైనా అమ్మ చూద్దాం, నువ్వేంటి ఇంటి దగ్గర తిరుగుతున్నావు అంటారు ఫస్ట్. అందుకని వాళ్ళు అది లేకుండా వాళ్ళే మామూలుగా ఏది జరిగినా నాకు ఏంటంటే ఫస్ట్ నన్ను ఒక వీడి దగ్గర అన్నీ జరుగుతాయి అనేది ఒకటి ఉంటుందండి. అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఇప్పుడు చిరంజీవి గారు అంత ఇదిగా ఆయనకున్న స్టేటస్కి ఈ సినిమా ద్వారా నన్ను టెస్ట్ చేయాలని నన్ను అనుకోరు. ఎందుకనంటే నేనేంటో ఆయనకి తెలుసు. గత 10 years నుంచి నా ట్రాక్ రికార్డ్ చూశారు. ఒక బలబల మగడవని ఒకటిదని. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి వెంటనే కనుక పెద్ద హీరో కానీ ఎవరిని ఇచ్చేసారనుకోండి అనుమాన పడతారు. ఏంటి అది ఆడిన సినిమాకి ఇంత రేంజ్ ఎలా వచ్చింది, అసలు ఇది తీయగలుగుతాడా లేదనేది డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం తీస్తానో నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు. వీడు ఈ హీరోతో వెళ్తున్నాడంటే యాక్చువల్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు నాకు కావాలంటే. ఈ పాయింట్ మీద తీ బ్రదరు, నువ్వు బాగా తీస్తావు, ఈ క్యారెక్టర్ అయితే నీకు బాగుంటుందని. నాకు అలా అయిపోయారు చాలామంది. ఎందుకంటే చాలామంది కొంతమంది ఈ కథ అయితే మీరు బాగా తీస్తారండి అని. నేను తీస్తానో తీనో నాకు తెలియదు, కానీ ఆకు తెలుసు నేను తీస్తున్నాను. అలాగా కొంతమంది హీరోలు కూడా ఏంటంటే ఈ పాయింట్ యాక్చువల్గా వీడు తీస్తే బాగుంటుందని వాళ్ళే పిలిచి యాక్చువల్గా చెప్తున్నారు నాకు. వాళ్ళే పిలిచి అడుగుతున్నారు, దీని మీద చెయ్యి, దీని మీద చేస్తే ఇలా చేద్దామని. అలాగా జరుగుతున్నాయి కాబట్టి దేవుడి వల్ల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. ఈ సినిమా కూడా అలాగే ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమానే కానీ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వదు. ఎందుకంటే గోపీచంద్ మారుతి కాంబినేషన్ అని అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. హీరోయిన్ బాగా చూపించాడు, హీరోయిన్ మంచి ఇచ్చేసాడు. వీడనుకో చిన్న పాయింట్
బాగా ఎలాబరేట్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ అని. ఏదైతే నాకున్న నేను సేఫ్ గేమ్ ఆడుతుంటానో ఆ సేఫ్ గేమ్లోనే ఫస్ట్ ఒక సినిమాని నీట్గా అనుకున్నట్టు తీసి డెలివరీ చేశాడు. అవి బాబోయ్ చెత్త సినిమా తీసి నెత్తి మీద వేశాడు అనే పేరైతే తీసుకురాడు. మనకి ఫస్ట్ నేను నమ్మేది ఒకటేనండి, 2 గంటలు బోర్ కొట్టించిన సినిమా తీస్తేనే హిట్ కింద లెక్క. హిట్ సినిమా తీయాలని కూర్చోక్కర్లేదు థియేటర్లో మనం. నేను ఇప్పుడు సూపర్ హిట్ నువ్వు మమ్మల్ని హింస పెట్టకుండా ఉంటే చాలు, అదే నువ్వు హిట్ సినిమా తీసినట్టు. అంటే ఆడియన్స్ అంత ఓపెన్గా అంత జెన్యున్గా వచ్చి కూర్చుంటారు థియేటర్స్లో. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు సినిమా తీ అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరు. మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడిగిన దానికంటే ఇంకొంచెం ఇవ్వగలిగితే మంచి టాక్ చెప్తారు. నన్ను అలాగే నిలబెట్టారని నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. బన్నీవాస్ గారు సార్, ఇది ఈ సినిమాకి సార్ పాప మైక్ లేదు ఇందాక నుంచి ఆయన అదైంది. ఈ సినిమాకి చాలా ఈవెంట్లు చేశారు. ప్రతి ఈవెంట్లోని సినిమా కంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్లు టికెట్ రేట్ల గురించి, ఓటీటీల గురించి, జనాలు వస్తారా రారా అని ఇలాంటి క్వశ్చన్లు. ఒక రకంగా మీకు ఇది స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సినిమా ఇంకా 3 రోజుల్లో రిలీజ్ ఉంది. అప్పుడున్న నర్వస్నెస్కి ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు ఏమైంది? ఏదన్నా కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఏమనిపిస్తుంది? మీ మైండ్లో ఏముంది? అంటే ఎస్, నీ రేషన్ క్వశ్చన్లో సక్సెస్ఫుల్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా అయితే సినిమా పలానా రోజున రిలీజ్ అవుతుంది అనేది అయితే మాత్రం నేను ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళగలిగాం. ప్రొడ్యూసర్గా ఫస్ట్ బాధ్యత అది ఉంటుంది మాకు. ఆ రోజు తర్వాత సినిమా మాట్లాడాలి ఇంకా. ఎందుకంటే ఇంకా ఆ రోజు తర్వాత మేము చేసేది పెద్దగా ఉండదు. అక్కడి నుంచి ఏంటంటే సినిమా మాట్లాడుతుంది. మేము బాగా సినిమా తీస్తే ఫస్ట్ షోకి చాలా బాగా వస్తుంది, లేదంటే ఫస్ట్ షో నుంచి తేడా పడుతూ ఉంటుంది. సో మా బాధ్యత ప్రకారం పలానా రోజున సినిమా రిలీజ్ అవుతుంది అని ఒక వ్యాస్ట్గా మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళగలిగాం. మేము చేసిన పబ్లిసిటీ కానీ ఇది కానీ అంటే ఈ సినిమాకి ఏంటంటే అన్ని సినిమాల కన్నా కూడా ఇప్పుడు వచ్చి మా సంవత్సరం అన్ని సినిమాలకి చేసిన పబ్లిసిటీ కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం పబ్లిసిటీ మీద. బికాస్ ఆఫ్ టుడే దట్ నెసెసిటీ ఈస్ దేర్. నెసెసిటీ అనేది ఏర్పడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఓన్లీ డిజిటల్ మీడియా అనేది చాలా పెరిగిపోయింది. ఇదివరకు సపోజ్ మీరు బిఫోర్ కరోనా తీసుకుంటే అది 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఉండేది. ఈరోజు నియర్లీ 70 to 80 lakhs రూపీస్కి వచ్చేసింది అది. అదేవిధంగా అవుట్ సైడ్ పబ్లిసిటీ ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరిగినాయి రేట్లన్నీ కూడా. దాని మీద ఏంటంటే ఇదివరకు బడ్జెట్తో పాటు సినిమా బడ్జెట్తో పాటు పబ్లిసిటీ బడ్జెట్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు. బట్ అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ తగ్గినాయి. మా వరి అంతా ఎక్కడ ఉందంటే చెప్పగలిగాం ఇది ఓటీటీలో 30 రోజుల్లో వచ్చేస్తుంది, 28 రోజుల్లో వచ్చేస్తుంది, అక్కడ చూద్దాం అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఎవరు ఏం చేయలేము ఇది. సో అంత ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు 50 రోజుల వరకు ఓటీటీ వేయకూడదు అనేది. మేబీ రేపు మీటింగ్ ఉంది దాని మీద, నాకు తెలిసి మేబీ ఏమన్నా దాని మీద ఏమన్నా పాజిటివ్ డెసిషన్ వస్తుందా ఏంటి అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక్కడ సార్ ఆంధ్రాలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్కి ఎగ్నెస్ట్గా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్స్ షట్ డౌన్ చేయాలని ఒక వార్త వస్తుంది బయట. అయితే దాని గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంఓయూ అనేది ఎగ్జిబిటర్స్కి ఇస్తుందో దాని మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా అడ్రస్ చేయడానికి వాళ్ళకి మీడియం దొరకక ఈ కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ కలెక్టర్స్ దగ్గరికి, సబ్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ చేయడానికి వాళ్ళకు కూడా కొన్ని విషయం, బికాస్ ఇట్స్ డిఫరెంట్ బిజినెస్ టోటల్లీ. ఆ విషయాల్లో అంబిక్విటీ అనేది ఉంది. ఆ అంబిక్విటీలో ఏంటంటే చాలామంది దీన్ని ప్రెజర్ కింద ఫీల్ అవుతున్నారు. సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ గవర్నమెంట్ హంబుల్లీ దట్ ఎగ్జిబిటర్స్కి ఉన్న డౌట్స్ అన్నీ తీరడానికి ఏదన్నా ఒక చిన్న మీటింగ్ కనుక పెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడుగుతానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంఓయూ నేను కూడా చదవడం జరిగింది. దాంట్లో మేజర్ 2-3 పాయింట్స్లోనే ఎక్కువ మంది ఎగ్జిబిటర్స్ స్ట్రెస్ అవుతున్నారు. ఆ 2-3 పాయింట్స్ నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా ఇట్స్ ఎమికబుల్ పాయింట్స్. అది కాకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏదన్నా ఒక బెటర్ ప్లాట్ఫామ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే కనుక వాళ్ళ డౌట్స్ నివృత్తి చేయగలిగితే కనుక ఈ కాంప్లికేషన్ కొంచెం తీరుతుంది అనేది నాకు ఉంది. సార్ ఇప్పుడు ఓటీటీకి టైం తీసుకుంటా అంటున్నారు కదా, కాకపోతే గతంలో కూడా చెప్పారు ఓటీటీలో ఎమ్మటే రిలీజ్ చేయము ఉంది టైం తీసుకున్నా, అలా అనేసి వెంటనే 2 వారాల కాగానే వచ్చేస్తున్న సినిమాలు కూడా చూసాం, పెద్ద సినిమాల నుంచి అన్ని సినిమాలు. దీనికి మరి పర్టికులర్ ఒక డిసిషన్ అని తీసుకుంటారా? అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు, మిగతా లాంగ్వేజ్ కూడా డబ్ అయ్యి ఓటీటీలో వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. జనాలు బాగా వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగిపోయింది కదా, సో దీనిపైన కూడా ఏం చేస్తున్నారు? అంటే ఓటీటీలో ఎప్పుడు రావాలి అనడానికి మేము దాన్ని రీసెర్చ్ చేస్తుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మీటింగ్లో ప్రొడ్యూసర్ అడిగారు, సార్ ఇప్పుడు నా సినిమా ఫ్లాప్ అయింది,
నేను ఎర్లీగా ఇస్తే నాకు ఓటీటీలో డబ్బులు వస్తాయి, థియేటర్లో రావు, నేను ఎందుకు ఆ ఇన్కమ్ పోగొట్టుకోవాలి అన్నారు. దట్ ఇస్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పోతున్న మనిషిని నువ్వు ఇంకొంచెం ఆగి ఇంకో వచ్చే డబ్బులు పోగొట్టుకుని అని చెప్పే మనసు ఏ ప్రొడ్యూసర్కి కూడా రాదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఆలోచించవలసింది లాంగ్విటీ. ఈరోజు దట్స్ ఇనిషియల్ బెనిఫిట్. బట్ మన థియేటర్ సిస్టమ్ అనే దాన్ని చంపేసుకుంటే ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు జస్ట్ ఒక ప్రొడక్షన్ మేనేజర్స్ అయిపోతారు. అది ఆ డేంజర్ ఎంత ఉన్నది అనేది ఈరోజు మనం ఇనిషియల్ బెనిఫిట్ కన్నా కూడా అందరికీ బడ్డీని తగులుతుంది. అది ఏంటంటే లాంగ్విటీ గురించి ఆలోచించాలి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదంతా కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పీరియడ్ మాకు, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ అంటే హీరోస్కి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం. ఈ థియేటర్ ఇన్కమ్ అనేది చచ్చిపోతే ఒక మిడ్ సెక్టర్స్లో ఉన్న హీరోస్ చాలామంది ఇబ్బంది పడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. అదేవిధంగా పెద్ద హీరోస్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఈరోజు చరిష్మా ఉందో, ఈరోజు ఏదైతే స్టార్డమ్ ఉందో, వన్స్ ఈ థియేటర్స్లో ఈ క్రేజ్ అనేది కానీ ఈ ఫ్యానిజం అనేది కానీ పోతే అది వాళ్ళ కెరియర్స్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చేస్తుంది. అండ్ మనం పెద్ద హీరోలు అందరూ చాలా తెలివైన వాళ్ళు. ఇండియాలోనే అందరికన్నా కూడా మన హీరోస్ చాలా తెలివైన వాళ్ళు. అంటే ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మన వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఆలోచించినంత బాగా ఎవరు ఆలోచించారు ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే దే హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మన హీరోస్కి. సో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ నాకు తెలిసి మన లాంగ్వేజ్ కాదు కానీ అదర్ లాంగ్వేజ్లో ఒక హీరో తన అగ్రిమెంట్లో మినిమం 50 days వరకు ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి లేదు, ఒకవేళ ఎదరకు రావాలన్నా కూడా హీరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది కూడా అగ్రిమెంట్లో పెట్టారని చెప్పి తెలిసింది నాకు. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. బట్ ఇది ఏంటంటే ఈ 1 year ఈజ్ టెస్టింగ్ పీరియడ్. ఇలా మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వచ్చే అవకాశం ఉందా అంటే ఇట్ డిపెండ్స్ అండి. అందుకే ఇదంతా కూడా టెస్టింగ్ పీరియడ్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నారు. ఏదో ఒక ప్రయోగం మాత్రం సెటిల్ అవుతుంది. దీనికి ఒక 1 year పడుతుంది కొంచెం. సార్ మారుతి గారు, సార్ మీరు మీ ట్రాక్ సక్సెస్లో పోతానే ఉంది. బట్ గోపీచంద్ గారికి డెస్పరేట్లీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఏ బిగ్ సక్సెస్ చాలా ఏళ్ళ నుంచి. సో మీ రెగ్యులర్ ఫార్మాట్ ట్రాక్లో కాకుండా ఆయన కోసం ప్రత్యేకంగా ఈ సినిమాకి ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా ఆయన దృష్టిలో పెట్టుకొని? ఎక్స్ట్రా కేర్ అంటే ఒకటేనండి, నేను ఎప్పుడు కూడా ఏంటంటే హిట్ తీయాలి, ఈయన హిట్ ఇవ్వాలని మాత్రం చేయలేను. హిట్ రావాలంతే. మనం తీసిన సినిమా మంచి సినిమా తీస్తే హిట్ అవుతుంది. ఆ మంచి సినిమాకి ఎప్పుడైనా సరే కథా బలం కరెక్ట్గా ఉండి ఆ కథలోకి హీరో బ్లెండ్ అయ్యి యాక్టింగ్ చేసేటప్పుడు హీరోకి డైరెక్టర్కి కనుక కెమిస్ట్రీ కనుక కుదిరితే డెఫినెట్గా అది స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నాకు నాని గారికి అంత కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి అది స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే నేను అనుకున్నది చెప్తే అట్లా ఆయన ఇంకా ఎన్హాన్స్ చేసేవాళ్ళు. అట్లాగే శర్వాకి, అలాగే ప్రతి హీరో నేను వర్క్ చేసిన వాళ్ళందరికీ, అంటే నన్ను పట్టుకోవడానికి ట్రై చేసిన ప్రతి ఏ హీరోదైనా సరే సక్సెస్ అయింది. అట్లాగే ఈ సినిమాకి నాకు గోపి గారు కూడా అంతలాగా పట్టుకున్నారు. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అని నాకు తెలియదు కానీ నేను రాసుకుని కథ వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఈ సినిమాలో గోపీచంద్ గారు ఇంత బెండ్ అయ్యి ఇలా చాలా జోవియల్గా మాట్లాడటం, అంటే డైలాగ్స్లో కూడా చాలా వేరియేషన్స్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూస్తారు. అది నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ గోపీచంద్ గారి ఫిలిం లాగా 100% ఉండదు. ఇది ఆయన అన్నదే యాక్చువల్గా నా దాంట్లోకి వచ్చి యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మీరు ఫస్ట్ చూస్తారు కాబట్టి మీకు కూడా అదే ఒపీనియన్ వస్తుంది అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీ సినిమాల్లో ఫన్ క్రియేట్ చేయడానికి డిజేబిలిటీ వీక్నెస్ వాడుతుంటారు. ఈ సినిమాలో ఏమైనా అలాంటిదే ఉంది? ఏం లేదండి. ఎందుకంటే అవి రెండు సినిమాల్లోనే అవి చేశాను. కానీ నా దగ్గర ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. కానీ ఇక ఒక్కో రోగాన్ని పెట్టి తెస్తూ ఉంటే జీవితాలు వెళ్ళిపోతాయి. అందులో ఇంకా నేను అప్పుడు డాక్టర్ అయిపోతాను కానీ డైరెక్టర్ అవునప్పుడు. అందుకని చెప్పి అంటే రోగమో దానికి మందు ఇదని వేస్తున్నాను అనుకోండి స్క్రిప్ట్లో, కొన్నాళ్ళ తర్వాత డాక్టర్ అయిపోతాను నేను. సార్, ఇప్పుడు ఆన్లైన్ టికెట్ మొత్తం కంప్లీట్గా చేస్తే బీసీ సెంటర్లో టికెటింగ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది పల్లెటూరులో కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. చాలా మందికి ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్ అంటే మొత్తం థియేటర్ అంతా కూడా ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అపోహ క్రియేట్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ అలాగే ఉంటుంది. బాక్స్ ఆఫీస్తో పాటు ఆన్లైన్ యాప్లో కూడా థియేటర్ ఉండాలి. బట్ బాక్స్ ఆఫీస్ అట్లాగే ఉంటుంది, టికెట్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది. అది ఎవరు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు.
దీంతోపాటు ఆ థియేటర్ కంపల్సరీ ఆన్లైన్లో ఉండాలి. దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్. తప్పితే బాక్స్ ఆఫీస్ అనేది థియేటర్లోంచి తీసేసారు. ఇట్స్ దేర్. అయితే 50 రోజుల తర్వాత ఓటీటీలో కంటే పైరసీ పెరిగే ప్రమాదం ఉంది కదా సార్? అంటే ఇప్పుడు ఓటీటీ క్లిక్ అవ్వక ముందు కూడా పైరసీ అనేది జనాలు ఏంటంటే తగ్గారండి ఆల్రెడీ. బికాజ్ మనం ఎప్పుడైతే సినిమాని మనం 5-6 థియేటర్లో వేయడం ప్రారంభించి వాడు ఫస్ట్ డే హ్యాపీగా వచ్చి థియేటర్కి వెళ్ళి చూసేయగలుగుతున్నాడు. ఆల్రెడీ పైరసీ అనేది గ్రాఫ్ తగ్గింది. సో అది ఇప్పుడు టుడే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. మారుతి గారు సార్, యాక్చువల్గా మీరు ఈ రోజుల్లో అనే ఒక చిన్న ఒక ప్రయోగంతో వచ్చి ఇప్పుడు ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఎదిగి రేపు పొద్దున ఒక బిగ్ స్టార్స్ని డైరెక్ట్ చేయబోతున్నారు కదా. సో ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది? రేపు పొద్దున వాళ్ళిద్దరిని డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మినిమం మీడియం రేంజ్ హీరోలకి డైరెక్షన్లో అందుబాటులో ఉంటారా, లేదంటే మళ్ళీ బన్నీ గారు అలా అని ఆ ట్రాక్ వెళ్ళిపోతారా? ఎప్పుడు కూడా ఒకటేనండి, నేను ఇది అవుతానని మాత్రం ఎప్పుడు స్టార్ట్ చేయను. ఎందుకంటే అది చేస్తానంటే ఒక ఎక్స్పెక్టేషన్ అవుద్ది, అది జరగని రోజు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. నేను ఎప్పుడు లైఫ్ కూడా నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాను అనుకోలే, అలాంటిది ఒక డైరెక్టర్ అయ్యాను. అంటే అది మళ్ళీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాను. ఇదంతా జర్నీ జరుగుతుంది. నేను అందుకని చాలామంది ఏంటంటే బిఫోర్ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, ఒక 2 హిట్లు ఇచ్చిన తర్వాత పెద్ద స్టార్స్ కోసం వెళ్ళొచ్చు కదా ఇదని. వాళ్ళు నిజంగా కావాల్సినప్పుడు, నేను కావాలనుకున్నప్పుడు అది జరుగుతుంది, కానీ మనం అనుకుంటే అవ్వదు అని కొంచెం వెయిట్ చేసేవాడిని. నెక్స్ట్ ఏంటంటే నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ నాకు మంచి ఆపర్చునిటీ కిందే ఫీల్ అవుతాను. అందుకని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దొంగ ఇలా చెప్తాడండి. నేను ఇప్పుడు పక్కా కమర్షియల్ నాకు జరుగుతుంది సినిమా, పక్కన వెళ్ళి అదే నేను చెప్తాను, నువ్వు ఆగు. కరెక్ట్గా 20 రోజులు గ్యాప్, లాక్డౌన్ ఏదో వస్తే దానికి నేను సినిమా స్టార్ట్ చేస్తానని చెప్పి లొకేషన్ నుంచి కాల్ చేసాడు. ఏం చెప్తాం మనం? అసలు రెస్ట్ తీసుకోడు. తన బుర్రకు ఒక ఐడియా వచ్చిందంటే ఆగడు. అది పక్కన పెడితే అంటే నాకు అదే, నేను అలా నిజంగా కనుక అందరు అలాగే వెళ్తే ఏమో ఈ జర్నీ ఎటు వెళ్తుందో తెలీదు. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా మందిని చూసింది, చాలా మందిని వచ్చారు వెళ్ళిపోయారు ఆ ఫ్లోలో. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. కానీ ఇది మనదే, ఇది మన అడ్డ, మన సక్సెస్లు ఇస్తాం. మన దేవుళ్ళు కాదు కంటిన్యూగా సక్సెస్లు హిట్లు ఇవ్వడానికి, ఇక్కడ వరాలు ఇవ్వడానికి. ఇక్కడ ఏంటంటే మనం కాన్షియస్లో ఉండి పని చేయాలి. ఈ కాన్షియస్లో ఉండి పని చేసినప్పుడు మనకు వచ్చిన చిన్న ఆపర్చునిటీ కూడా పెద్ద ఆపర్చునిటీ లాగానే. నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను ప్రతిరోజు పండుగ తర్వాత, మధ్యలో గ్యాప్ ఏది కరోనా వచ్చింది. నా చుట్టూ ఒక దగ్గర 100-200 మంది ఉన్నారు. అందరికీ ఒక తెలియని ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, నాకు డబ్బులు కావాలి. దాంతో ఏం చేశాను, ఒక చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో చేశాను. బిఫోర్ రిలీజే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, అందరికీ అన్నీ అయింది. అది అలా సక్సెస్ అయింది. అంటే దాని రేంజ్కి అంతే అవ్వాలంటున్నా. అట్లా ఆలోచించాలి. కానీ ఇంకా అసలు మనం ఈ గ్రాఫ్ గబుక్కుని చిన్న సినిమా చేసి పోతే ఆ ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళామనంటే మనం ఇది చేయం. ఎందుకంటే మన డైరెక్టర్లు ఈవీవి గారు కానీ, ఈవీవి గారు పెద్ద సినిమాలు చేస్తూ కూడా చిన్న సినిమాలు చేసేవాళ్ళు. దాసనారాయణరావు గారు, ఇట్లా మన ప్రీవియస్ మన డైరెక్టర్లను చూస్తే కోడి రామకృష్ణ గారు, ఒక డైరెక్టర్ 100 సినిమాలు తీసిన డైరెక్టర్లు 4-5 ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. అంత గొప్ప దర్శకులు ఉన్న ఇండస్ట్రీ ఇది. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఇంకా మనం వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకోవటం కాదు, వాళ్ళు తీసిన విధానం చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేశారు, ఇన్ని కథలు హ్యాండిల్ చేశారు, ఇంతమంది స్టార్స్తో చేస్తూ కూడా చిన్న సినిమాలని ఎలా బతికించుకున్నారు అనేది చేయాలి. అందుకని నాకు చిన్న సినిమా ఎప్పుడున్నా సరే నేను అసలు ఆ టోన్లోకి వెళ్ళను, డెఫినెట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నిజంగా నాకు లైఫ్లో మారుతి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక ఇన్స్పిరేషన్ మాత్రం ఒకటి ఉందండి. అది అంటే ఇప్పుడు జస్ట్ మారుతి మాట్లాడుతుంటే నాకు తోచింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మారుతి ఫస్ట్ సినిమా ఈ రోజులో కాదు, బస్ స్టాప్ అనే సినిమా షూట్ చేశాడు. తను షూట్ చేసి ఒక 30-40% షూట్ చేసిన తర్వాత నాకు చూపిస్తే అంటే తనకు ఒక ఐడియా వచ్చింది. అంటే మామూలు జనరల్గా ఏంటంటే మేము 100 లెక్కలు వేస్తాం, ఇది ఎలాగా ఏంటి అని చెప్పి. మారుతి బుర్రలోకి ఒక ఐడియా వచ్చిందంటే నిద్రపోడు, ఎవరిని పట్టించుకోడు, వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని చెప్పి ఆలోచించాడు. ఫస్ట్ వెళ్ళి కెమెరా పెట్టేస్తాడు అక్కడ. అలాగే బస్ స్టాప్ పెట్టి తీసాడు. చేసిన తర్వాత లేదు డార్లింగ్ ఒక కంగారు పడుకో ఆలోచించిన తర్వాత అలా తను ఏంటంటే నేను ఇంచుమించు 2 years స్లో చేశాను. అప్పుడు ఏది వద్దు కంగారు పడుకో ఎందుకంటే నాకు అన్ని క్యాలిక్యులేషన్స్ అరవింద్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను కాబట్టి. అయితే ఇద్దరం ఒకసారి అబ్రాడ్ వెళ్ళాం. 100%లో అయిన వెంటనే అబ్రాడ్ వెళ్ళాం. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వస్తూ కెమెరా 5D అప్పుడు కొత్తది, అది కొనుక్కు తెచ్చుకున్నాం.
దిగేమో లేదా నెక్స్ట్ డే కాల్ చేసి షూటింగ్లో ఉన్నాను అన్నాడు. నాకు వస్తున్నప్పుడు ఫ్లైట్లో కథ చెప్పాడు. చెప్తే జనరల్గా ఒక అరగంట చెప్తే ఏమనుకుంటాం మనం, ఇంకా ఇది డెవలప్ అవ్వాలి, దీనికి డైలాగ్ వెర్షన్ రాయాలి ఇంత అనుకుంటాం కదా. వచ్చాడు, లొకేషన్లోకి ఉన్నానని చెప్పి ఫోన్ చేస్తే లొకేషన్కి వెళ్తే ఏదో 2-3 కార్లు పెట్టి 10 మంది పెట్టి షూట్ చేసేస్తున్నారు. ఆ 5D కెమెరాతో మేము ఏదైతే కొన్నాం ఆ కెమెరాతో షూట్ చేసేస్తున్నారు. నేను అనుకున్నాను ఈడు ఎస్కేఎన్ గడ్ ప్రొడ్యూసర్, దానికి ఆ శ్రేయ మీడియా శ్రీని వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. అప్పుడు ఇంకా వాళ్ళు అప్పుడప్పుడే వస్తున్నారు. అయిపోయారు. వీళ్ళు ఒక 80 లక్షల కోటి రూపాయలు దొబ్బెట్టేస్తారు. దొబ్బెట్టిన తర్వాత మన పంచాయతీలు వస్తాయి అనుకున్నట్టు ఆ సినిమాకి పంచాయతీలు వచ్చినాయి. కానీ ఆ సినిమాయే ఈ రోజుల్లో మారుతికి ఆ ధైర్యం లేకపోతే, ఆ రోజు కనుక మారుతి అంత స్పీడ్గా ఉండకపోతే ఈ రోజుకి మారుతి ఈ రోజులో తీసేవాడు కాదు. సేమ్ నేను లెక్కేస్తున్న క్యాలిక్యులేషన్లోనే తన లైఫ్ వేరే గెలిపేదేమో. సో తన స్పీడ్ ఏదైతే ఉందో, తను ఒక థాట్ వస్తే నిద్రపోకుండా ఏదోతో ఒక ఇది స్క్రీన్ మీదకి వచ్చేయాలనుకుంటాడో అదే తన సక్సెస్. అది మారుతి గారు, సార్ గోపీచంద్ లాంటి యాక్షన్ హీరోని మీ జోనర్లోకి తీసుకొచ్చారు, ప్రజెంట్ చేస్తున్నారు. రేపు ప్రభాస్ని, చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? అంటే వాళ్ళని కూడా మీ దారిలోకి తెచ్చుకుంటారా, మీరు ఆయన దారిలోకి వెళ్తారా? సార్ అవన్నీ జనరల్లో ఉన్నాయి అనౌన్స్మెంట్లు. ప్రస్తుతానికి ఆ అనౌన్స్మెంట్లు ఉంచుతాం. ఈ పక్క కమర్షియల్ రిలీజ్ తర్వాత నేను నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరందరూ నిజంగా, ఎందుకంటే నాకు బిగినింగ్ నుంచి తోడున్న మీడియా మిత్రులందరూ, రవిచంద్ర గారు కానీ, అంటే ఇక్కడ పేరున ప్రతి ఒక్కళ్ళు ఫేస్ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసు. కొత్తగా వచ్చిన డిజిటల్ బ్యాచ్ తప్పించి ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే, నా ఎదుగుదల చూసిన వాళ్ళే. డెఫినెట్గా నేను ఒక నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ ఫేజ్లోకి వెళ్తున్నాను. అది త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. వాసు గారు, ఆన్లైన్ టికెటింగ్ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో ప్రవేశపెట్టే ఆన్లైన్ టికెటింగ్ గురించి థియేటర్ల వాళ్ళు చాలామంది కూడా అగ్రిమెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఆన్లైన్ టికెటింగ్ అడిగింది ఫిల్మ్ ఛాంబరే, ఇప్పుడు మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తుంది కూడా ఫిల్మ్ ఛాంబర్లో ఒక వర్గం. లేదండి, అది ఆన్లైన్ అనేది ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అడిగారు. బట్ దాంట్లో ఏంటంటే తర్వాత అది ఇంప్లిమెంట్ అయిన విధానంలో కొన్ని చోట్ల ఎగ్జిబిటర్స్కి ఇబ్బంది ఉంది. ఎంఓయూలో అపోహలు ఉన్నాయి, ఇబ్బందుల కన్నా ఎక్కువ అపోహలు ఉన్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు పొద్దున ఒక ఎగ్జిబిటర్ మాట్లాడుతాను నాతో, సార్ మన డబ్బులన్నీ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతే ఎట్లాగా? ఆ సిస్టంలో గవర్నమెంట్ దగ్గర ఉండడం అనేది లేదు. ఇప్పుడు బుక్ మై షోలో నేను టికెట్ బుక్ చేసుకుంటే అది బుక్ మై షోలోకి వెళ్తుంది, అక్కడి నుంచి సేమ్ అలాగే వస్తుంది. ఓన్లీ ఏదైతే గవర్నమెంట్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయో అది మాత్రమే గవర్నమెంట్కి వెళ్తుంది. అది కూడా ఒక థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి అది ఆపరేట్ చేయిస్తున్నారు ఆ ఎస్క్రో అకౌంట్లో. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎగ్జిబిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే 100% ఉందని నేను నమ్ముతున్నాను. బికాస్ గవర్నమెంట్ ఏదైతే ఒక మంచి పని చేయాలనుకుంటుందో దాని మీద చాలా అపోహలు అండ్ చాలా ఏంటంటే టెక్నికల్గా ఎగ్జిబిటర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎగ్జిబిటర్స్కి ఉంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఒక మీటింగ్ కనుక ఎగ్జిబిటర్స్తో మీరు వేస్తే చాలా ఇట్లకి ఆన్సర్స్ దొరుకుతాయి అనేది. అదేవిధంగా నిజంగా ఏదైనా జెన్యూన్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కూడా అది కమ్యూనికేట్ అవుతుంది. బికాజ్ వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ అండ్ ఒక చరిత్రాత్మక స్టెప్ తీసుకుంటున్నప్పుడు కొంచెం దాని గురించి ఇంకొక మీటింగ్ వేస్తే బాగుంటుంది అనేది నా హంబుల్ రిక్వెస్ట్. హలో సార్, ఆర్జే నరేష్ సార్. ఇద్దరికి ప్రశ్నలు సార్, ముందే అడిగేస్తాను, మరి ఆన్సర్కి లేట్ అవుతుంది. ఒకేసారి మాట్లాడలేం, ప్రశ్నలు చెప్పేస్తాను సార్. మీ ప్రశ్నలు మీకు. మారుతి గారు, అంటే మీ సినిమాలన్నీ కూడా, అంటే సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక టైటిల్ అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఈ టైటిల్ పిలుచుకుంటారు. మరి పక్కా కమర్షియల్లో నాకు తెలిసి పక్కా కమర్షియలే అంటూ సినిమా బయటికి వస్తారనిపిస్తుంది. అలానే బన్నివాసు గారు, మీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ లేదా 2 వీక్ ఆడడం కష్టంగా ఉంది, తర్వాత ఓటీటీకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ అన్నారు కూడా. మీరు ఏమంటారు? అంటే 100 days అనేది మనము ఎప్పుడు చూస్తాం, వస్తుందంటారా ఆ రోజు? ఇంకా 100 days అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ టు గెట్ బ్యాక్. ఎందుకంటే ఇదివరకు థియేటర్ అనేది ఒకటే మీడియం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మీడియమ్స్ వచ్చేసినాయి. సో ఇదివరకు లాగా ఒక సినిమా 100 days ఆడాలంటే మళ్ళీ అది చాలా పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఐ డోంట్ థింక్ సో మళ్ళీ 100 days అనేది మనం చూడగలుగుతామంటే ఒక జైంట్ ఫిల్మ్ ఏదన్నా వచ్చి గట్టి కొడితే చూడగలమేమో, కానీ అదంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అసలు 100 days లోపలే ఇక్కడికి వచ్చేస్తుంది ఓటీటీలోకి. 100 days 50 days పెట్టమన్నారు టార్గెట్, ఇంకా 100 days థియేటర్లో అంటే ఈలోపు 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకున్నాను. అదైతే కుదరదులేండి ఇంకా. సార్ వాసు గారు, సార్ ఇక 100 days అని మనం సినిమా తీయాలి అంతే. సినిమా టైటిల్ 100 days పెట్టి తీసి అది 100 days ఆడింది చెప్పుకోవాల్సి డైరెక్ట్.
ఇప్పటి వరకు మీరు ప్రొడక్షన్ చూసుకున్నారు కదా, ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ మీదకి రావాలని ఏమి అనిపించలేదా? ఎందుకంటే మంచి ఆయన ఫస్ట్ యాక్టర్గా వచ్చాడండి. మీరు గుర్తుపట్టారు లేదా, ఆర్య సినిమాలో సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నా మీద స్టార్ట్ అవుతుంది, మనోడే డైలాగ్ నా మీద స్టార్ట్ అవుతుంది. లేదు, కథ జరుగుతుందండి, నెక్స్ట్ లాంచ్ అలాంటిది ఏం లేదండి. కాదు ఇప్పుడు పక్కా కాబట్టి వెళ్ళిపోయి అది వస్తుంది. నాయట్ అని ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమాలో హీరో సారే. అవునవును, అట్లాంటిది ఏం లేదు. 100% అసలు ఆ ఆలోచనలు కూడా ఏం లేవు. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసామండి, ఒక్కసారి కనపడ్డాను. ఇక మంచి గ్లో ఫేస్ సార్, అదే ప్రాబ్లమ్ తీసుకొస్తుంది బాగా చాలు. ఆయనకి అన్నం మీద కంటే ఐశ్వర్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, కమర్షియల్, అందుకని వ్యాపారం చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అరవింద్ గారి శిష్యుడు. థ్యాంక్స్ అలాట్ అండి. ఎనీవే మీడియా మిత్రులందరికీ ప్లీజ్ దయచేసి ఈ సినిమాని ఫస్ట్ డే నుంచే, ఫస్ట్ షో నుంచే మంచి టాక్ స్ప్రెడ్ చేయండి. కొంచెం అంటే మనస్ఫూర్తిగా సినిమా చూసి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా చేసుంటే ఓకే క్షమించేద్దామని చెప్పి మంచి టాక్ అయితే చెప్పండి. అది అంతకు మించి నేనేం చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ మాకు నిజంగా ప్రీ రిలీజ్కి ఒక 100 ఈవెంట్లు చేసినా రాని బడ్జు ఒక్క చిరంజీవి గారు వచ్చి ఒక ఈవెంట్తో తీసుకుని వచ్చి మమ్మల్ని నిజంగా బ్లెస్ చేశారు. ఆయన ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలామందికి కూడా ఈ సినిమా వస్తుందని, ఈ సినిమా చూడాలనే ఒకటి క్రియేట్ అయింది. నిజంగా దానికి చిరంజీవి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్స్ అలాట్ సార్, ఈ సందర్భంగా చెప్పుకుందాం అనుకున్నాం. థ్యాంక్ యూ. నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇద్దరికి, ఒకటి చిరంజీవి గారికి పెద్ద ఆయనకి, 2 నా మిత్రుడు నా బలం అల్లు అర్జున్కి. థ్యాంక్ యూ బన్నీ ఫర్ గివింగ్ మీ ఆల్ దిస్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారు, మీ దగ్గరికి వచ్చిన పిల్లల కింద వచ్చిన మా అందరినీ కూడా ఆశీర్వదించి ఇంతవరకు తీసుకొచ్చారు. బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ మిత్రుడేనా బన్నీ? మా మిత్రుడు కదా ఏంటి? చోట కమర్షియల్గా ఎలా చేసుకుంటాను. ఎనీవే బన్నీ లేకపోతే మేము లేము యాక్చువల్గా, ఎందుకంటే మమ్మల్ని కలిపింది కూడా బన్నీనే. మా ఫస్ట్ సినిమాకి కూడా యాక్చువల్గా నేను అందుకే నిజమైన ఫ్రెండ్ అనేవాడు ఒకడు తోడుంటే, వెనకాల ఉన్నాననే బలం ఉంటే ఎవడైనా సరే ముందుకెళ్ళొచ్చు అని ట్యాగ్ ఫస్ట్ సినిమాలో వేసుకున్నాను. అంటే ఒక బలమైన ఫ్రెండ్ వెనకాల ఉంటే మనం ధైర్యం చేసేటప్పుడు యాక్చువల్గా నాకు తను చూసుకుంటాడులే అనేది ఒక ధైర్యం ఉంటుంది. అలాంటి బలం మా అల్లు అర్జున్, ఎందుకంటే తను వెనకాల ఉన్నాడనే బలం మాకు నిజంగా నడిపిస్తూ ఉంటుంది. తను మాకు ఎలాంటి టైంలో ఎలాంటి సపోర్ట్ ఇస్తాడో, ఎలాంటి మాటలు చెప్తాడో అది మాకే తెలుసు. నిజంగా అలాంటి బన్నీకి చాలా థ్యాంక్స్ డార్లింగ్. తను పాన్ ఇండియా స్టార్ అయినందుకు నిజంగా ఎంత గర్వంగా ఉందంటే అంత గర్వంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బన్నీ బాబు.